ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణలో మరో కొత్త పథకం, ప్రజలందరికీ శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలోని పేదల కోసం ఇప్పటికే 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, త్వరలోనే మున్సిపాలిటీలో కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అయితే చెప్పారు. అదేవిధంగా ఖమ్మం జిల్లా మధిరలో శనివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ మేరకు అయితే వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఆల్రెడీ పాత పథకం అయినప్పటికీ కూడా రెండో విడత కోసం ఎదురు చూస్తున్నారు పట్టణాల్లో. సో ఇంటి స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు, అదేవిధంగా స్థలం లేని వారికి GPS2 తరహాలో ఇల్లు నిర్మించి ఇస్తామని కూడా తెలిపారు. ఇక తమ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమంగా పనిచేస్తుందని, రాష్ట్ర అభివృద్ధి కోసం తనతో పాటు సీఎం యావత్ మంత్రివర్గం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. మధిర అంటే తనకు ప్రాణమని, ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి తన కుటుంబ సభ్యుడేనని చెప్పారు. మధిర ప్రజలకు తనకు 4 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇవ్వడం వల్లే ఉప ముఖ్యమంత్రితో పాటు కీలకమైన ఆర్థిక శాఖకు మంత్రిని కూడా అయ్యానన్నారు. మధిర అభివృద్ధికి మరొక 50 ఏళ్లకు సరిపడేలా ప్రణాళికలు రూపొందించామని కూడా తెలిపారనమాట. సో మొత్తానికి అయితే కొత్త పథకాన్ని కూడా త్వరలోనే ప్రారంభిస్తామని, అదేవిధంగా ఈ మార్చ్ ఎండింగ్, అదేవిధంగా ఏప్రిల్ నుంచి కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లుగా ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఇక